జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేసిన ఆపరేషన్ సింధూర్ గురించి మహారాష్ట్ర మాజీ సీఎం కాంగ్రెస్ సీనియర్ నేత పృథ్వీరాజ్ చవాన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. చవాన్ వ్యాఖ్యలను భాజపా తీవ్రంగా ఖండించింది. ఈ క్రమంలో తన వ్యాఖ్యలను సమర్థించుకుంటూ క్షమాపణలు చెప్పేదే లేదని స్పష్టం చేశారు. పూణేలో విలేకరులతో మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ గురించి పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇవి కాస్త రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. దీనిపై భాజపా జాతీయ అధికారి ప్రతినిధి సిఆర్ కేశవన్ మాట్లాడుతూ పృథ్వీరాజ్ చవాన్ పాకిస్తాన్ ప్రతినిధిలా మాట్లాడుతున్నారని విమర్శించారు. విజయ్ దివాస్ నాడు మన సాయుధ దళాలను ఉద్దేశపూర్వకంగా దూషించి వారిని రద్దు చేయాలంటూ వ్యాఖ్యానించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చవాన్ వ్యాఖ్యలను కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ఎందుకు ఖండించలేదని, ఆయనపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. ఈ సందర్భంగా సైన్యంపై గతంలో రాహుల్ చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు మందలించిన విషయాన్ని ప్రస్తావించారు. చవాన్పై చర్యలు తీసుకోవాలని, ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. భాజపా రాజ్యసభ ఎంపీ బ్రీజ్లాల్ కూడా చవాన్ వ్యాఖ్యలను ఖండించారు. కాంగ్రెస్ ఎప్పుడూ పాక్కు అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తూ భారత్ను అవమానిస్తుందని విరుచుకుపడ్డారు. ఇక భాజపా నేతల ప్రతిస్పందనల క్రమంలో చవాన్ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. ఇప్పుడు దీని గురించి నేను ఇంకేమీ చెప్పాలనుకోవడం లేదు, కానీ నేను ఎలాంటి క్షమాపణ చెప్పను, దాని అవసరం కూడా లేదు, నేను ఎలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేయలేదు అని విలేకరులతో అన్నారు.